బావా నీకిట్ట అవ్వడానికి కారణం ఎవరు? వాళ్ళ ఇంటి మీద బాంబు వేసేస్తా అని పాపారాయుడు అంటూ ఉంటే, అయ్యో! ఇందులో ఎవరి తప్పు లేదు. అనుకోకుండా కారు వచ్చి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయింది. మామయ్య గారు కూడా చూసుకోలేదు అని రాత్రి కేదార్ కవర్ చేస్తూ ఉంటారు. ఓహ్! అట్టనా? అయితే సరేలే అన్నట్టు మీరెవరు? ఈయన్ని మామయ్య అని పిలుస్తున్నారు అని పాపారాయుడు నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు మేము అని దాత్రి కేదార్ చెప్పబోతూ ఉంటే ఇదంతా వింటున్న యువరాజ్ పరుగులు పెట్టి అక్కడికొచ్చి మామయ్య మామయ్య అంటూ హక్ చేసుకొని మాట మారుస్తూ ఉంటాడు. ఎలా ఉన్నావు అల్లుడు అని పాపారాయుడు యువరాజ్తో మాట్లాడుతూ ఉంటాడు. మీ పెళ్లికి నేను రాలేకపోయాను అని పాపారాయుడు అంటూ ఉంటే ఇదిగో నా భార్య నిషి అని యువరాజు పరిచయం చేస్తూ ఉంటాడు. కొంత డబ్బును తీసి నిషి చేతిలో పెట్టి నీ పెళ్లికి నేను రాలేకపోయానమ్మా, చిన్నోడి దగ్గర లో ఉండిపోయాను, రావడానికి వీలు పడలేదు అని ఆశీర్వదిస్తూ ఉంటాడు. పెళ్ళైన తర్వాత బాగా లావెక్కిపోయావే అని యువరాజ్ని పాపారాయుడు అంటూ ఉంటే ఇదిగో మీ కూతురు వండి పెడుతోంది కదా అందుకే లావెక్కానులే అని యువరాజ్ అంటూ ఉంటాడు. అమ్మా కౌశికి నువ్వు బాగానే ఉన్నావు కదా, నీ భర్త నిన్ను బాగా చూసుకుంటున్నాడు కదా, లేదంటే చెప్పు వాడి తాట తీస్తాను, వాణ్ణి కూడా చంపేస్తానని చెప్తూ ఉంటే లేదు ఇప్పుడు మేము బానే ఉన్నాము అని కౌశికి అంటూ ఉంటుంది. బాబాయ్ ఉండండి టాబ్లెట్ తీసుకొస్తాను అని కౌశికి అంటే, ఏయ్ వైజయంతి ఏంటి బావగారికి టాబ్లెట్లు ఇంకా ఇవ్వలేదా? నువ్వు మర్యాదగా చూసుకోవడం లేదా? లేదంటే నువ్వు నాలో వెర్రి పాపారాయుడిని చూస్తావు. నువ్వు మంచిగా చూసుకోకపోతే నేనేమైపోతానో నీకే తెలుసు కదా అని పాపారాయుడు అంటూ ఉంటే, బయట ఉండిందిలే ఇప్పుడే లోపలికి వచ్చింది ఇస్తుందిలే అని సుధాకర్ అంటూ ఉంటాడు. అసలు కౌశికి చూసుకోవాలనా? బతుకోవాల్సిన బాధ్యత నీది కాదా? నువ్వు సరిగ్గా చూసుకోవా? ఇంటికి చెడ్డ పేరు తెచ్చావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని పాపారాయుడు వైజయంతికి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. వైజయంతి పరుగులు పెడుతూ టాబ్లెట్లు తీసుకుని వచ్చి ఏసుకోప్పా అని ఇస్తూ ఉంటుంది. అంటే నాన్నకి లేటుగా వేసుకోవడం అలవాటు అని కేదార్ చెప్తూ ఉంటే అందుకే అత్తయ్య ఇవ్వలేదు అని దాత్రి కూడా చెప్తూ ఉంటుంది. వైజయంతి టాబ్లెట్లు ఇస్తూ ఉంటే నిషి సైగ చేస్తూ ఉంటుంది. తర్వాత యువరాజ్ నిషి వైజయంతి యువరాజ్ ముగ్గురు కూడా లోపలికి వెళ్తారు. ఏంటత్తయ్య మీరెందుకు అతన్ని చూసి భయపడిపోతున్నారు? ఆయనెవరు అని నిషి నిలదీస్తూ ఉంటుంది. పరువుకి ప్రాణమిస్తాడు మా మామయ్య అని యువరాజ్ చెప్తూ ఉంటే చిత్తూరులో పాపారాయుడు అంటే మా అన్న అని తెలియని వాళ్ళంటూ ఎవరుండరమ్మీ అని వైజయంతి అంటూ ఉంటుంది. పరువు కోసం ప్రాణాలిస్తాడు, కావాలంటే ప్రాణాలైనా తీస్తాడు, నా కోసం ఎవరి ప్రాణాలు తీయడానికైనా వెనకడడు, అలాగే నేనేదైనా తప్పు చేస్తే నన్ను చంపడానికి కూడా వెనకాడడు అని వైజయంతి చెప్తూ ఉంటే అమ్మో ఏంటి వీడు ఇలా భయపెట్టిస్తున్నారు, మరీ జగదాత్రి కేదార్ల గురించి నిజం తెలిస్తే అని నిషి అంటూ ఉంటుంది. ఇందాకే బయట ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు అని అడిగాడు, నేను ఏదో కవర్ చేసి లోపలికి తీసుకువచ్చాను అని వైజయంతి అంటుంది. వాళ్ళు మాత్రమే కాదు శ్రీవల్లి కూడా ఉంది కదా అని నిషి అంటే అమ్మో ఇదొకటి కూడా ఉంది కదా, ముందే ఈయన వస్తాడని తెలిసి ఉంటే ఈ సంతనంతా బయటికి పంపించి ఉండేదాన్ని, కానీ ఇప్పుడు ఎలా తప్పించుకోవడం అని వైజయంతి అంటే భోంచేసి రాత్రి కల్లా వెళ్ళిపోతాడు కదా, ఎందుకంటే నాన్నని చూడ్డానికి మాత్రమే కదా వచ్చింది అని యువరాజ్ అంటాడు. అలాగైతే అప్పటి వరకు మనం ఏదో ఒకటి నిజం తెలియకుండా జాగ్రత్త పడాలి అని ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య గారు ఎందుకో ఆయన్ని చూసి భయపడిపోతున్నారు అని దాత్రి కేదార్ అనుకుంటూ ఇంతకీ శ్రీవల్లి ఎక్కడా అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే వైజయంతి వచ్చి శ్రీవల్లి పైన ఉంది, నేను పని చెప్పాను ఆ అమ్మని కిందికి తీసుకొచ్చే ప్రోగ్రామ్ ఇది పెట్టుకోకండి, ఇది మా అన్నయ్య కోసమే కదా కాఫీ పెట్టావు, ఇలా ఇవ్వు నేను తీసుకువెళ్తాను, మీరు ఇక్కడే ఉండి వంట చేసుకోండి అని వైజయంతి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. ఇక పాపారాయుడు కాఫీ తాగుతూ చాలా బాగుంది యువరాజు భుజంపై చెయ్యి వేసి ఏంటల్లుడు ప్రాణం ఇవ్వాలి పరుగు పోకూడదు, నీకన్నీ నా బుద్ధులే వచ్చాయి, మొగోడు అనిపించుకోవాలి అని మాట్లాడుతూ ఉంటే కేదార్ తదేకంగా చూస్తూ ఉంటాడు. ఏంటి కేదార్ ఆ ప్లేస్ లో నువ్వు లేవని బాధపడుతున్నావా అని దాత్రి అంటే మామయ్య గారు ఒకవేళ నిజం చెప్పి ఉంటే అక్కడ నువ్వు కూర్చునే అర్హత కూడా వచ్చి ఉండేది, కానీ మామయ్య గారు నిజం చెప్పలేదు అని దాత్రి బాధపడుతూ ఉంటుంది. పోనీలే దాత్రి ఈమె ఇద్దరు మాట్లాడుకుంటూ వంట చేస్తూ ఉంటారు. తర్వాత అందరూ భోజనం చేస్తూ ఉంటే ఏంటి వైజయంతి నువ్వు వంట చేయడం లేదా ఏంటి, ఆ మధ్య అడిగితే నేనే వంట చేసి పెడుతున్నానని చెప్పావు కదా అని పాపారాయుడు అరుస్తూ ఉంటే అంటే ఈ రోజు మీతో టైం స్పెండ్ చేయాలని ఈ రోజు మాత్రమే చేయలేదు, రోజు పిన్నే చేస్తుంది అని కేదార్ చెప్తాడు. ఓ అట్నా అని పాపారాయుడు అంటూ ఉంటాడు. అవును, ఓ చాలా బాగా చేస్తుంది అని సుధాకర్ ఎత్తి పొడుస్తూ ఉంటాడు. ఈ జగదాత్రి కేదారు శ్రీవల్లి గురించి నిజం తెలిస్తే నన్ను పోలీస్ స్టేషన్ కి లాక్కెళ్తాడమ్మి, నాకు చాలా భయంగా ఉంది అని వైజయంతి టెన్షన్ పడుతూ ఉంటే చూడండి అత్తయ్య, నేను జగదాత్రి కేదార్లు ఎవరు అని అడిగితే మా అక్క బావని చెప్పేతాము, ఇంకా శ్రీవల్లి పైన ఉంది కాబట్టి కిందికి రాదు అని నిషి చెప్తూ ఉంటుంది.